అందరికీ నమస్కారం. ప్రసాదం మల్లికెళ్తి తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో ఇప్పుడు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, శ్రీవారి తిరుమల లడ్డులో కల్తీ జరిగిందన్న వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల అయ్యప్ప ప్రసాదం ఆవరణలో కల్తీ జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ప్రసాదంలో మోతాదుకు మించి క్రిమి సమహాకారాలు కలిశాయన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అయితే దీంతో ఈ అరవణ ప్రసాదాన్ని ఆలయ అధికారులు ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లతో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉన్నట్లు సమాచారం. అరవణ ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువ క్రిమి సమకారాలు కలిసినట్టు నిరుడు ఆరోపణలు వచ్చాయి. అయితే దీంతో ఆ ప్రసాదాన్ని వాడకుండా అలాగే నిలిపేశారు. ఎలా బయటపడింది? అయితే ఆ కల్తీ ప్రసాదాన్ని పారబోస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని గ్రహించిన టీడీపీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ను ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ పొందిందని, వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీపీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆల్ లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.